శివునికి ఆవు పాలతో అభిషేకం ఎందుకు చేస్తారు? ఆవు పాలతో అభిషేకం చేస్తే మనం నోరు విప్పి అడగవలసిన అవసరం లేకుండా మనకు కలిగే పరమాత్మ నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణంగా లభించే ఉత్తరక్షణ ఫలితం కుటుంబంలో సర్వ శుభాలు కలుగుతాయి. జ్ఞానాన్ని ఆపేక్షించడం ఆవు పాలతో అభిషేకం చేయడం ఒకటే. ఒకసారి జ్ఞానం కలిగితే మోక్షం వైపు వెళ్ళిపోతారు. అందువల్ల అది అమృతమైంది. అందుకనే పంచామృతాలలో మొదటిదిగా ఆవు పాలనే చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. శివునికి పెరుగుతో అభిషేకం కూడా చేస్తారు. పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బాహ్యంలో ఈ శరీరానికి పాప ఫలితంగా అనారోగ్యం వస్తుంది. ఈ రోగానికి ఉపశమనం చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలి అంటే పెరుగుతో అభిషేకం చేయాలి. అలాగే శివునికి నేతితో అభిషేకం చేయడం వలన ఎటువంటి లాభాలు కలుగుతాయి అంటే వంశం పెరగడం, ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యాన్ని గృహస్థ ఆశ్రమంలో ఆపేక్షించడంలో తప్పు లేదని పెద్దలు అంటూ ఉంటారు. శివునికి తేనెతో అభిషేకం చేయడం ద్వారా పొందే లాభాలు తేనెతో అభిషేకం వలన వచ్చేది అపారమైన తేజస్సు. అంతరంలో తేనెను అభిషేకం చేయడం చేత విషయ పిపాస విరిగిపోయి వైరాగ్య భావన అంకురిస్తుంది. శివునికి పంచదారతో అభిషేకం చేయడానికి గల కారణం దేహాత్మ అభిమానం పంచదార. లోపల ఉన్నదాన్ని ఎరుక లేకపోవడం అజ్ఞానం. ఈ అభిమానం తొలగిపోవాలి అని అడగడం పంచదారతో అభిషేకం చేయడం.